ముందుకెళ్ళి మాకు ఇది వెనకరారు కొద్దిగా చాలా మంది అందరూ అడగండమ్మా. అదే మార్కెట్ పెట్టాను ఫోన్ చేసి హీరోలు అయిపోతున్నాం. మీరే చెప్పాలి. రిక్వెస్ట్ లేదన్న వీడియో పైకి దూరం దూరం కూర్చోండి. సెక్యూరిటీ వాళ్ళు వెళ్ళిపోయారు పైకి. పైకి ఆపు వెళ్ళిపో. అన్న సార్ ఫోటోగ్రాఫర్ అండి, వీడియోగ్రాఫర్ లేదన్నా చెప్తే ఎంత చెప్తారు లేదన్నా లేదు సార్ పంపించాగా వీడియో
స్పీకింగ్ ఉంటుంది స్టైల్ అదే అట్లా రాయాలి. మరి జిల్లా విజయ్ కుమార్ సార్ మా నాయకుడిని బయటికి తీసుకురండి సార్ మేము ఎక్కడ పోయినా బాగలేదు మేము వెళ్ళాలని మా చెన్నూరు అండి వెయ్యేట్లు నాయుడు నాన్నగారు వచ్చాడు వేరే చౌదరి గారు కుటుంబం లాంటిది ఎప్పుడు మీరు చేస్తాడు నేను 25 సంవత్సరాలు సర్పంచ్గా చేసి ఇది చేస్తాను బాబు గారు ఏం చెప్పాడో అదే చేస్తాను వాళ్ళ కుటుంబం ఏం చెప్తే అది ఆ కుటుంబాన్ని మేము ఇంతవరకు సంఘం డైరీ అభివృద్ధిని చూసి సంఘం డైరీ కూడా అంత అభివృద్ధి ఉంది. మన నరేంద్ర గారు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా కొంతమంది ఫోన్ చేశారు ఏం రిస్క్ తీసుకుదలుచుకున్నావా అని ఏం పర్లేదని చెప్పారు. డిబేట్ పెట్టినప్పుడు అధికారం పచ్చని ఊరుకోమని మంచి రోకలు పండిస్తే తలకాయ బాగా దాన్ని వేరే విధంగా ఉపయోగిస్తున్నాడని చెప్పాను. ఎందుకు అలా మాట్లాడుతున్నా పడుతున్నాడు ఏం పర్లేదు ఆయన ఎలా ఉంటాడు వెనకాల ఒక పక్క బెత్తారేం బొంగ మీకెళ్ళి ఇంకేమైనా చేసేది ఏమన్నా చెప్పాడు. 2 డిబేట్లు పెడితే 2 డిబేట్లు టీచర్స్ పెట్టారు. అయితే ఓకే అంటే అటు మామూలుగా పార్పర్చి ఉంటారు అదేనంటే గట్టిగా పోరాడుతుంటే మన పైన కుటుంబ సభ్యుల పైన ఫేస్బుక్ పోస్టులు పెట్టి ఏదో అడ్డగోలుగా చేయాలని ప్రయత్నిస్తున్నాడు అంతే ఇంక చేయకుండా దానికి ఏం చేస్తాడు. వాళ్ళకంటే మనకి ఎక్కడ పెట్టడం పాలు ఎక్కువ వస్తుంది. ఒకప్పుడు ఎంత కష్టపడ్డాము పోవడం లేదు నీళ్ళు లాగి అవును ఆ పోవడం కూడా ఒకసారి డబ్బులు రాకపోతే ఎక్కడ ఒక రోజులు తీసుకుని బిల్లులు ఇచ్చాం. 85, 84 ఆ టైంలో మరి అట్లాంటిది వాళ్ళు ఎన్నో రకాల చేసి సంపాదించారు కన్నుపడింది. అందుకే కదా ఇప్పుడు ఇక్కడ దొరకట్లేదు పాలు కొట్టేయాలా ఇప్పుడు చిత్తూరు ఎటుగా అయిపోయింది ఏం చేయలేకపోయారు. ఒంగోలు డైరీ అప్పగించేశాడు ఆ పాలే వస్తుంది చిత్తూరు మూసాడు మూసాడు ఇప్పుడు ఇక్కడ పెట్టాడు. ఈ 4 రోజులు నరేంద్ర గారు చిన్నమ్మాయి ఉంటామని మమ్మల్ని అమ్మాయి 30 రోజులు కూడా వెయిట్ చేసింది. నరేంద్ర గారు
చైర్మన్ గారు ఇదిగా ఉంటాడు అసలు ఆయన లేడీగా ఇవ్వాల ఈ ఎండిఓ ఈ ఎంఆర్ఓ మొత్తం ఒక 70 మంది వచ్చి పడ్డారు. వస్తే పెట్టుకున్నాడు వాళ్ళ వెళ్ళి వస్తే 3 లీటర్లు పోసినారు వచ్చినాడు. అంత ఒత్తిడి చేసిన మాది వాళ్ళు అతను 3 లీటర్లు పోసాడు ప్రెసిడెంట్. మరుసటి రోజు ఆ 3 లీటర్లు కూడా పోయారా. ఈ మళ్ళీ పంపించారు ఒక 5-6 కొన్ని. వాళ్ళంతా అయ్యా మా భక్తులు బోనస్ వస్తున్నారు మీరేమి రేటు తక్కువేనని చెప్పి గొడవ మీద కార్యపాలన మండలం కారేసుకొని ఇంకొకటి పెట్టలా పెట్టా బాగుంది. అది కాదు ఏంటంటే 3,000 కోట్ల రాష్ట్ర నుంచి గ్యారెంటీలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీలు ఇచ్చి వాళ్ళ కోసం కడుతున్నారు ప్లాంట్లు కానీ ఎన్ని అంటే మీకు సంవత్సరానికి 500 కోట్లు మనకి అది వడ్డీ కానివ్వండి ఇవి పేమెంట్లు కానివ్వండి దాదాపు 500 కోట్లు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. ప్రజల డబ్బే ప్రజల సొమ్ము జగన్ రెడ్డి. ఆ రోజు అదే అడిగాను బాబు, మరి ఇన్ని వేల కోట్లు ఇస్తున్నారు, మాకు కొద్దిగా ఇచ్చాం కాబట్టి ఏదో ఇచ్చామన్నారు, ఇచ్చింది వీళ్ళేంది తెలీదు, కానీ దీనికే మాది స్వాధీనం చేసుకుంటే మరి అమూల్ ఏమన్నా పోయి పెత్తనం చేయగలరా అని అడిగారు. ఇంత డబ్బిస్తున్నారు కదా, అమూల్ మీద ఏమన్నా కనీసం ఒక మాట అన్నా అనగలరా మీరు, మీకు ఆ కెపాసిటీ ఉందా? అదే వాళ్ళ ఆలోచన. అదే అడిగాను డిబేట్ లో డైరెక్ట్. ఇప్పుడు అమూల్కి ఏం లేదు ఇక్కడ, వాళ్ళ ఉద్యోగస్తులు కూడా లేదు ఇక్కడ సరిగ్గా. రేపు అన్ని మారిపోతే పారిపోతారు ఇక్కడ. మీరు అతనికి పెట్టుబడి లాస్ లేదు కదా, ఏం పెట్టలే కదా, పెట్టుబడి పైసా ఇన్వెస్ట్మెంట్ లేదు, ఇంకా ప్రాబ్లం ఏముంది? ఎట్లా ₹1,00,000 పాలు పోతే ప్రకాశం జిల్లాలో 70,000 ఇచ్చారు, 30,000 లాస్ వచ్చింది. ఆ నుంచి కూడా 6,000 ఇప్పుడు అదే రాష్ట్రంలో జనం ఈ ఇన్సిడెంట్లు రఘురామకృష్ణరావు గారి ఇన్సిడెంట్ తర్వాత షాక్. ఇన్సిడెంట్ ఇది కాదు, మహేంద్ర అన్నది ఒకటి కాదు. మన పార్టీ అక్షన్ గారు ఎందుకు మొదలు పెడితే అనంతపూర్లో మన జేసీ దివాకర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారి వరకు మీరు చూస్తే అందరిపైన దాడి జరగాలి. చంద్రబాబు ప్రభాకర్ అసలు బయటికి రాగానే మొక్కేసి అందరిపైన పెడుతున్నారు. నేనంటే ఒక నిజంగానే నేను ఇన్నాళ్ళు చాలా మంది చెప్పారు, మానసికంగా జగన్ రెడ్డి స్టేబుల్ కాదు, నేను నమ్మాలి. ఇవన్నీ చూస్తుంటే నాకు ఇది అర్థం నిజంగానే మనం అన్స్టేబుల్ అందుకే రాజకీయాల్లో 6 నెలలు చాలా అన్ని మార్పు. నాకు ఎప్పుడో చెప్పా, ఈ దరిద్రం వదిలే వరకే మనం పడుతూనే ఉంటాడు, మా ఆలోచన కరెక్ట్గా ఉండడితే ఇబ్బంది ఉండదు, ఆలోచన కరెక్ట్గా లేనివాడితే ఏముంటుంది? వాయిస్ ఉండదు, ఎవరు చదవటమే కానీ ఈ వాయిస్ ఇప్పుడు ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి అన్నమూలి అనుమతి చేసిన పెద్ద ఇన్సెంటివ్ పేమెంట్ చేసిన ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇంత దరిద్రంగా ఏనాడు లేదు. అసలు చట్టాన్ని ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా చేస్తే మనం మొదలు పెట్టాలి. ఏం తప్పు చేసాం మనం? ఇది అందరికీ అలవాటు అయిపోయింది. నేను చేస్తాం, నేను చేస్తాను. అంటే ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఒక జెండా వాళ్ళ జెండా ఎగిరేదా? నిజంగానే ఖచ్చితంగా మాడతాం. 5 సార్లు గెలిచాం. అది అన్న ఇది 6వ సారి కూడా చాలా నేరంగా పోయింది. మీరు అలా నియోజకవర్గంలో నిజంగానే అన్నా అనుకుంటే వాళ్ళ జెండా ఎగిరేదా? నియోజకవర్గంలో స్ట్రైట్ అడుగుతున్నాం మిమ్మల్ని. కుప్పంలో ఉంది, వాళ్ళ కార్యకర్తలు బయట తిరిగే పరిస్థితి ఉండేదా? నిజంగానే పెద్ద అనుకుని ఉంటే ఆయన 5 నిమిషాలు కళ్ళు మూస్తే మనం చూసుకునేవారు. చెప్పాల్సిన అవసరం కూడా ఎవరికి లే.
కానీ మనకేంటంటే ఒక పద్ధతి, విధానం, అన్నగారు పెట్టిన పార్టీ ఒక క్రమశిక్షణ, ఇప్పుడు కార్యకర్తలు కానీ అంత క్రమశిక్షణ పద్ధతిగా మనం ఉంటాం. అలాంటిది ఇప్పుడు ఏంటంటే మన మంచితనాన్ని ఏదో ఫోన్ లేదు ఏం చేయలేకపోయినప్పుడు పొరపడతాం. జాతీయ రాజకీయాల్లో కూడా ప్రముఖ పాత్ర నిర్వహించిన వాడు ఏదేముందండి అంత టైం ఆయన అంత ఉండబట్టలే ఈ మొండ బాబు నేను మా ఊళ్ళో జేసీబీతో చేపిస్తున్నారు ఉపాధి నాకు వచ్చిన సమాచారం చాలా దగ్గర జరుగుతుందండి. మా ఊళ్ళో ఉందా? 2 కిలోమీటర్లు జేసీబీతో ఆరోగ్యం జాగ్రత్త. ఈ కరోనా అయిందాక పెద్ద జాగ్రత్త కాపాడండి. మా చైర్మన్ గారు వచ్చారు బయటికి నొక్కాలే. నిలబడ్డారు. మాది నాకు నేను అసలు ధైర్యంగా నిలబడతాను కానీ పోరాడతాను అనేది చాలా ముఖ్యం. మనం చేసేది ఏమిటంటే చాలా దారుణంగా చెప్పాడు. జీవితంలో ఇప్పుడు రాజశేఖర రెడ్డితో పోరాడి రాజశేఖర రెడ్డి గారితో గట్టిగా పోరాడలేదు. ఇలాంటి పరిస్థితి వస్తుంది, మన ఎలా వస్తుంది. దేశం తప్పి మట్టి జైలుకి వెళ్ళాలి. ప్రజల తరఫున పోరాడి జైలుకి వెళ్ళాడు. 1,00,000 కోట్లు తప్పి జైలుకి వెళ్ళలేదు కదా. ప్రజల తరఫున పోరాడినందుకు అంత కలిగిపోయాడు. ప్రజల తరఫున పోరాడతారని కొట్టలేదు. దేశం తొక్కితే మట్టు ఉంచాడు బయట. ఎందుకంటే నాలంటే ఇంకో దొంగలు లేదా బయట ఉండాలి. పరిస్థితి అలా ఉంది. పరిస్థితి తొక్కిన వాళ్ళందరూ బయట ఉన్నారు. ఏం తప్పు చేయడం వాళ్ళందరూ లోపలికి వెళ్తున్నారు. మీరు స్ట్రాంగ్గా ఉన్నారు. మీరు కూడా పెద్ద సార్ రెగ్యులర్గా మాట్లాడారు. చెప్పాను నేనే ఎక్కడో పుస్తకం పెట్టాను. ఏంటంటే ప్రతిసారి ఎవరో ఒకరు తీసుకుంటాం. ఈయన వచ్చారు ఒక పని తీసి కదా ఏ పని పెట్టి అర్థమైతే ఇది ఈ షో అర్థమైనది వస్తే ఎలాగా పని వెంటనే వీధి ఉంటుంది. ఆ వీధిలో అన్నీ వాళ్ళే ఏముండదు. ఇంకా వీధిలో వచ్చి వచ్చి కార్యకర్తలు ఎక్కడ కనుక్కున్నారో బాగా పని అండి. అయినా బాగా వాళ్ళు వదిలేసి ఎక్కడన్నా మనం కొంచెం అవుట్ ఆఫ్ బౌండ్ అయితే ఎస్సీ ఎస్టీ ఇప్పుడు మనం ఇక్కడ అదే కదా కృష్ణపాలెంలో
దళిత రైతులు దళితులు నాకులు వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అంటారు. ఇంకో రకంగా వెళ్తాం మేము మాట్లాడు పార్టీ సిట్టింగ్ ఎంపీని ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో సిట్టింగ్ ఎంపీ అన్న చెప్పాలి. నేను నాకు వచ్చిన ఎంపీని పోలీస్ స్టేషన్లో అంత దారుణం కొట్టాలి మా ఇప్పుడు తీర్పలేదు మొత్తం సుప్రీంకోర్టు సిబిఐ కేసు సిబిఐ హోమ్ రెస్పాండెంట్ వాళ్ళు ఏమనంటే స్టేట్ అసలు రెస్పాండెంట్ గా స్టేట్ దిగేసి లిస్ట్ ఆఫ్ హోమ్ సిబిఐ పెట్టేసి మీరు కంగాకండి నాకు రిపోర్ట్ అంట దీనిపై మీ అభిప్రాయం ఏంటో చెప్పండి వాళ్ళు ఎందుకు చేసి అప్పటికి బయట అందరం కదా అందరం और बदल सीजन तो प्लीज बी स्ट्रांग ఇప్పుడు అందరం కట్ చేసేసి రెడీ ఏం చేద్దామమ్మా ఇంట్లో డాక్టర్ ఓహో మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మాయి కింది లాగా చేసింది గట్టిగా ఇప్పుడు వారసు రెడీ టైం టైం ఎవరికి 2 నిమిషాలు అలా నేను ఇంట్లో చెప్పేశాను నేనే టార్గెట్ ఏమైనా చేయడంతో ఆలోచించుకోండి నేను భయపడేది ఒక్కటే వాడికి వాడేమనుకుంటాడు అదర్వైజ్ నాకే ఉంది 10 రోజులు అప్పుడు ఆర్గంగా నేను చేయలేదు ఏనాడు నేను తప్పు చేయలేదు అది గ్రహించుకోండి ఎందుకు చెప్తున్నానంటే మెంటలీగా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది ఈ ప్రభుత్వం చూసిన తర్వాత మెంటలీ కుటుంబాన్ని కానీ పిల్లల్ని కానీ అప్పుడు మెంటలీ నేనే ప్రిపేర్ చేశాను ఇంట్లో ఏ రోజైతే అచ్చలేని గారిని పట్టుకెళ్ళారు ఆ రోజు నాకు రమ్య అవైపు నెక్స్ట్ నువ్వే కదా టార్గెట్ నీకు అంత క్లారిటీ నాకు తీసుకెళ్ళిపోతుంది ఇక్కడ దట్ క్లియర్ అని నాకు తీసుకొని ఆ పరిస్థితి మమ్మల్ని వెంటనే మనం ప్రిపేర్ ఈ ఇలాంటి వాడితో మనం పోరాడాలంటే చాలా స్టామినా రావాలి
ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద స్టేట్. ఇది మన స్వార్థం కోసం కాదు, ప్రజల కోసం మనం పోరాటం. వచ్చేదిగా పోయింది దాని ముందుగా మీరు అన్ని సేవలే కదా, జీతాలు ఏం మాట్లాడదు, ప్రజల కోసం మనం పోరాటం. మనం మెంటలిటీ మనం కూడా ఎవరు లేదు, మనం కూడా తెలంగాణ అయిపోయింది. బీఆర్ కూడా గౌరవం, బీఆర్ గురించి వింటాం కదా, బీఆర్ ఇప్పుడు చూస్తున్నాం మట్టి వండి కదా, మట్టి ఎందుకంటే పెట్టారండి కొంచెం నాన్నగారికి నాన్నగారు
టేబుల్ అదే ఉందా? అదే చిన్నదాన్ని आनंद आनंद కిందకి వెళ్ళిపోయారా? నాప్కిన్ తీసుకునే మీరు ఏం చేస్తున్నాడు? జీరో3 ऑफ है थोड़ी माइक ऑफ है। अरे अरे भाई वो आते हैं ना वो अभी को काम कर रहे ना सुन चार्जिंग అయిపోయింది वो वाइट बिल्डिंग चार्जिंग అయిపోయింది बाद में बात करेंगे वो आगे वाला कुछ टाइम आया रखना
పెట్టుకుని నిదానంగా పెట్టుకుంటాను. ఓకేనా? అందరికీ నమస్కారం. భారతదేశంలో మనం అమూల్ బేబీని చూసాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కొత్త అమూల్ బేబీ జగన్ రెడ్డిని మనం చూడటం జరుగుతుంది. దశాబ్దాలుగా పాడి పరిశ్రమని అభివృద్ధి చేసి పెద్ద ఎత్తున ప్రోత్సహించిన సంగం డైరీని ఈరోజు అనేక విధాలుగా ఇబ్బంది పెడతాం అందరం చూస్తున్నాం. అసలు దూల్పాల్ నరేంద్ర గారు చేసిన తప్పేంటని ఈ ప్రభుత్వాన్ని స్ట్రైట్ గా ప్రశ్నిస్తున్నాం. పాడి రైతులకి 4 రూపాయలు ఎక్కువ లీటర్కి ఇస్తాం అని చేసిన తప్ప అని అడుగుతున్నాం. రైతుల కోసం హాస్పిటల్ ఏర్పాటు చేసి హాస్పిటల్ ద్వారా 50% డిస్కౌంట్ వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తాం ఆయన చేసిన తప్ప అని అడుగుతున్నాం. 2013లో మ్యాక్స్ సొసైటీ నుంచి కంపెనీస్కి మారింది సంగం డైరీ. అది అందరికి తెలిసిన విషయమే. కావాలని ఎప్పుడో జరిగిన విషయాన్ని ఈరోజు తీసుకొచ్చి ఎవరైతే ప్రజల తరపున పోరాడుతున్నారో, ఏ నాయకులైతే ప్రజల తరపున పోరాడుతున్నారో వాళ్ళని ఈరోజు ఇబ్బంది పెడతాం మనందరం చూస్తున్నాం. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని గత 6 సంవత్సరాలుగా ప్రజల చెవులు గుయ్యని వరకు చెప్పారు జగన్ రెడ్డి. అది జరగలేదని ఒక స్టింగ్ ఆపరేషన్ చేసింది ఆయన తప్ప అని ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. రైతుల కోసం ప్రజల తరపున నిరంతర పోరాడిన వ్యక్తి నరేంద్ర గారు. 5 సార్లు, 1 కాదు 2 కాదు 5 సార్లు ఎమ్మెల్యేగా శాసనసభకి వెళ్ళిన వ్యక్తి నరేంద్ర గారు. దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది. ఆ కుట్ర ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో పాడి పరిశ్రమను మొత్తం తీసుకెళ్లి గుజరాత్కి అమ్మేద్దామని. ఈ అన్నిట్లో జగన్ రెడ్డి గారు వాటా ఎంతో ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒంగోలు డైరీ ఇప్పటికీ
అమూల్కి అప్పగించారు. సరైన ప్రాసెస్ ఫాలో అవ్వకుండా అప్పగించారు. 100 కోట్ల విలువైన ఆస్తుంది ఒంగోలు డైరీకి, అదంతా ఇప్పుడు అమూల్కి అప్పగించారు. అంతేకాకుండా ఇప్పుడు ప్రత్యేకంగా అమూల్ డైరీ కోసం ఈ అమూల్ బేబీ 3,000 కోట్ల రూపాయలు, ఒకటి కాదు రెండు కాదండి, 3,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకొని వాళ్ళకి ఈయన కట్టిస్తాడంట. రేపు ఎవరు కట్టాలో దీని డబ్బులు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ప్రజల సొమ్ముతో ఈ అమ్ముల బేబీ సోకులు చేస్తున్నాడు. ఎంత అన్యాయం ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి. ఈరోజు ఇన్సైడర్ ట్రేడింగ్ విషయం ఏమి, అనేక స్కాముల పైన పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పోరాడుతుంటే వాళ్ళపైన దొంగ కేసులు పెట్టి అడ్డగోలుగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వం. అయినా మా పోరాటం ఇక్కడితో ఆగదు. కరోనా సమయంలో ఊరిలో ప్రజలు చనిపోతుంటే కనీసం దాన్ని రివ్యూ చేయలేని దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ప్రజలు చనిపోతున్నారు, సరిగా రివ్యూ చేయడు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని దొంగ కేసులు పెట్టి ఇరికించాలని ప్రయత్నిస్తున్నాడు ఈ దద్దమ్మ జగన్ రెడ్డి. నేను ఒక్కసారి చదివి వినిపిస్తున్నాను, చాలా పెద్ద లిస్ట్ ఉంది. శ్రీకాకుళం జిల్లాలో మొదలు పెడదాం. శాసనసభలో ప్రజల తరపున పోరాడుతున్న అచ్చెన్నాయుడు గారిని ఒక కాగితం చూపించి, కేవలం ఒక కాగితం పైన యువర్ ఆర్డర్ టు గో హెడ్ అంటే అది సెక్షన్ దగ్గరికి వెళ్ళాలా, మళ్ళీ ఫైల్ రావాలా. ఆ ఫైలు లేదు, పేమెంట్లు జరగలేదు. ఆ కాగితం చూసి ఆయన అరెస్ట్ చేశారు. తర్వాత మా ఆంధ్ర రాష్ట్ర మాజీ అధ్యక్షులు కళా వెంకటరావుని కూడా అడ్డగోలుగా రాత్రి వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు. అదంతా అందరూ చూసాం. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పోరాడిన తర్వాత మళ్ళీ ఆయన వదిలిపెట్టారు. ఇంకా కూన రవి గారు అయితే ఇంటికి బయటకు అడుగు పెడితే ఒక కేసు అండి, పక్క ఇంట్లోకి వెళ్తే ఒక కేసు, అటు నుంచి మళ్ళీ ఇంటికి వస్తే ఒక కేసు. ఎందుకు పెడుతున్నారు కూన రవి పైన? స్పీకర్ వ్యతిరేకంగా గట్టిగా పోరాడుతున్నందుకు, ఆ నియోజకవర్గంలో స్పీకర్ గారు చేసే అవినీతిని చూసి నిలదీసినందుకు ఆయన పైన దొంగ కేసు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా అయింది, విజయనగరం కొద్దాం. అశోక్ గజపతిరాజు గారు ఆనాడు జగన్ రెడ్డి గారు అవినీతి కేసుల్లో ఆయనే పెట్టారు కేసు. ఆయన ఎర్రంనాయుడు గారు పెట్టారు. ఆ రోజు ఆయన పెట్టారు కనుక ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దశాబ్దాలుగా మాన్సా ట్రస్ట్లో ఆయన పనిచేస్తున్నారు. ఆయన ఇప్పుడు తొలగించేసి ఎవరినో తీసుకొచ్చి మానస ట్రస్ట్ని కూడా ప్రైవేటీకరణ చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇంకా విశాఖపట్నంకి వస్తా, సబ్బం గారు ఇంటి మీద పడ్డారు, ఆ శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణ గారు ఇంటి మీద పడ్డారు. ఏకంగా గీతం గోడలు కూడా కొట్టుతాం మనం అందరం చూసిన విషయమే. ప్రశాంతంగా పల్లా శ్రీనివాసరావు గారు అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కూడా అతి దారుణంగా, పర్మిషన్లు ఉన్నా కూడా అతి దారుణంగా అది కూడా కొట్టడం జరిగింది. ఇంకా ప్రశాంతంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాకి వద్దాం. ఇంకా దెందులూరు ప్రభాకర్ విషయం మనందరూ తెలిసిందే. ఒక పంచాయతీ ఎన్నికలకు వెళ్తుంటే కేసు, రిటర్న్లో ఒక కేసు, మీడియాతో మాడితే ఒక కేసు. ఇంకా అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు అక్కడ శాసనసభ్యుడు చేస్తున్న కుంభకోణాల్ని, మట్టి దొబ్బుతున్నాడు, గ్రావెల్ దొబ్బుతున్నాడు, అవన్నీ కోర్టుకెళ్ళి నిలదీసినందుకు ఆయన పైన దొంగ కేసులు పెట్టి ఏకంగా ఆయన జైలుకి పంపించాడు. ఆయన పోరాటం ఆపల. ఇంకేకంగా మా శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు గారు మొన్న నేను హాస్పిటల్కి వెళ్తా, ఒక శాసనసభ్యుడిగా నేను హాస్పిటల్కి వెళ్తాను, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకోవాలని నేను బయలుదేరుతున్నానంటే ఆయన ఇంటి బయటికి రానిలా. ఏకంగా రామానాయుడు గారి పైన ఎఫ్ఐఆర్ పెట్టారు. ఎంత అన్యాయం చూడండి. మళ్ళీ అమరావతికి వచ్చగలం అంటే ఇటు పక్కన కృష్ణ, ఇటు పక్కన గుంటూరు జిల్లా తీసుకుంటే ఇప్పుడు కొల్లు రవీంద్ర గారు కూడా ఉన్నారు, రవీంద్రన్న గారు ఉన్నారు ఇక్కడ. ఆయన పైన దొంగ కేసు. ఎవరినో చంపేస్తే దానికి ఏం సంబంధం అంట. ఆయన పైన దొంగ కేసు పెట్టారు, ఆయన జైలుకి వచ్చారు. ఏం తప్పు చేయని కోడెల శివప్రసాద్ గారిని వెంటాడి అవమానించి
ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. మొన్న జీవి ఆంజనేయులు గారు మాజీ శాసనసభ్యుడు కోవిడ్ హాస్పిటల్కి వెళ్ళి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చూద్దాన్ని బయలుదేరితే ఆయనే ఆపేశారు. ఇంకా రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఇంకో పక్కన ప్రకాశం జిల్లాలో దశాబ్దాలుగా నీతి నిజాయితీగా వ్యాపారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులందరి క్వారీలు కూడా మూసేసిన విషయం మనందరూ తెలిసినది. ఇంకా నెల్లూరులో ఆ సోమిరెడ్డి అన్న పైన ఇప్పటికీ కేసులు చాలా పెట్టారు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి దాదాపు 18 గంటలు కూర్చోబెట్టారు. ఇంకా అక్కడ టౌన్లో శ్రీనివాస్ రెడ్డి గారి పైన కూడా కేసు పెట్టారు. ఇంకా కర్నూలు జిల్లాకు వస్తే భూమా అఖిలప్రియ పైన దొంగ కేసులు పెట్టారు. ఇంకా మనం చూసాం ఏం తప్పు చేయని బీసీ జనార్దన్ రెడ్డిని అతి దారుణంగా వాళ్ళ ఇంటి మీద అంటే బీసీ జనార్దన్ రెడ్డి గారి ఇంటి పైన దాడి చేసాం కొంతమంది వస్తే వాళ్ళని తరిమేదానికి ఈయన బయలుదేరితే ఆయన పైన దొంగ కేసులు పెట్టి ఇప్పుడు జైలుకి పంపించారు. రాజ్యాంగం అమలు చేయని ఆంధ్ర రాష్ట్రంలో అంతేగాని జగన్ రెడ్డి రాసిన రాజారెడ్డి రాజ్యాంగం మాత్రం అమలు చేయదని అధికారులు కూడా హెచ్చరిక జారీ చేస్తారు. గతంలో ఏనాడు ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి అరాచకాలు జరగలేదు. మనం వింటాం బీహార్లో జరుగుతుంది, నేను ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నాం, మనందరం వింటాం. కానీ ఇప్పుడు ఏకంగా కాదు సాడిస్ట్ ఇప్పుడన్నా ఏ అధికారులు అయితే రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తారు. అధికారులకు వస్తాం.
ఒక్కడుగు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి ఒక్కడుగు అట్లా బయటికి వేసి హాస్పిటల్ తిరగండి, వాస్తవాలు తెలుసుకుంటారు. అంతేగాని రేపు లోకేష్ పైన ఎట్ట కేసు పెట్టాలా, ఏంటి మా అధ్యక్షుల వారు చంద్రబాబు నాయుడు గారి పైన ఎట్ట కేసు పెట్టాలా అనుకుంటే మటుకు చాలా పొరపాటు పడుతున్నారని ఈ ప్రభుత్వాన్ని చెప్తూ, ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా. మనస్సాక్షిగా నేను ఏనాడు తప్పు చేయాలి. దాదాపు 2.5 సంవత్సరాలు నేను మంత్రిగా, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశాను. నాకు తెలిసినంత వరకు దాదాపు 2000 ఫైల్స్ క్లియర్ చేస్తుంటాను. నేను ఏనాడు తప్పు చేయాల. వాళ్ళు చెప్పారే 6,000 కోట్లు, ఎంత 10,000 కోట్లు, 1,00,000 కోట్లు చెప్పారు. నేను నంబర్ నాకు గుర్తులేదు. రోజుకు అంకె లోకేష్ డబ్బులు దొబ్బాడు అన్నాడు. అండి చివరికి నా పైన పెట్టిన కేసు అంటే చెప్పాలా, ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్. దానికి తీసుకెళ్తారు జైలుకేమో నాకు తెలియదు, అదే పెట్టారు కదా. నాకు లోకేష్ పైన ఇప్పుడున్న ఏకైక కేసు ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్. అది కూడా ఏమైంది, నేను వెళ్ళింది ఎక్కడికి, వరద ప్రాంతాలకు వెళ్ళాను. అక్కడ రైతులు ఎదుర్కొనే సమస్యలు తెలుసుకుని వెళ్తే ఏం దొరక్క ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్ పెట్టారు. ఇక రెడీ టు ఫైట్. ఇది పారిపోయే బ్యాచ్ కాదు, ఇది తెలుగుదేశం పార్టీ. వీళ్ళు తండ్రి ఏం పీకల, ఈయనేం పీకుతాడు. అది నేను సెపరేట్గా మాడతాను. పొలిటికల్ ఇష్యూస్ మాడతాం, మహానాడు సెపరేట్గా చెప్తాను. ఇప్పుడు మా ఓర్పు సహనాన్ని పరీక్షిస్తుంది ఈ ప్రభుత్వం. అధికారుల్ని అడ్డంగా పెట్టుకుని వాళ్ళు ఎవరు వివరిస్తున్నారు. వైకాపా మంత్రులకి, ఎంపీలకి, ఎమ్మెల్యేలకి నేను ఒకటే చెప్తున్నా, బయటికి రండి ఒకసారి, పోలీసులు లేకుండా చూద్దాం. నేను చర్చకు రెడీ. అంతేగాని భయపడతా ఇంట్లో బతికేది ఎవరో తెలుసా, మీరు. మీ పైన ఫేస్బుక్, ట్విట్టర్లో పోస్టింగ్ పెడితే భయపడిపోతున్నారండి మంత్రులు. నిన్న మా కుర్రాడు ఒకరిని పట్టుకెళ్ళిపోయారు ఇట్లానే. ఫేస్బుక్లో మంత్రి గారు ఎక్కడా అని పోస్టింగ్ పెట్టినందుకు వాళ్ళు పట్టుకెళ్ళారు. అంటే పోలీసులు చేసేది ఏంటంటే పొద్దున్న లేసి ఎవడు ఫేస్బుక్లో ఏం పెట్టారా, ఎలా కేసు పెట్టాలా, అంటే అంత దౌర్భాగ్య స్థితికి దిగిపోయింది వ్యవస్థలు. మహిళల పైన దాడులు జరుగుతున్నాయి, ఎవడు పట్టించుకోడు. దళితుల పైన దాడులు జరుగుతున్నాయి, ఎవడు పట్టించుకోడు. బడుగు బలహీన వర్గాలపైన దాడులు జరుగుతున్నాయి, ఎవడు పట్టించుకోడు. కానీ ఫేస్బుక్లో ఏం పోస్టింగ్ పెడితే వాడిని పట్టుకొస్తాం, కూర్చోబెడతాం, మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూస్తే వదిలేస్తాం. ఇదే అయిపోయింది ఇప్పుడు పోలీస్ స్టేషన్ అంతా చూస్తే. ఇందాక నరేంద్రనాథ్ ఇప్పుడు అంటున్నాడు, రాజమండ్రి జైలుకి వెళ్తే ఆయన ముందర ఎవరెవరో తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చారో వాళ్ళే చెప్తున్నారంట, సార్ ఇట్లా సీరియల్ ఆర్డర్లు తీసుకొస్తున్నారండి సార్ మిమ్మల్ని, జైలు అధికారులే చెప్తున్నారంట. ఏంటి సార్ ఈ ప్రభుత్వాన్ని వాళ్ళే అంటున్నారు. అలాంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మనం చూస్తాం. ఇప్పుడు సాడిస్ట్ వ్యక్తి ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా కోర్టులు, ప్రజలు, ఒక గౌరవం కానీ మంచి చెడు ఏముండదు. అతను అనుకుని చేయాలా. పొద్దున్న లేస్తాడు, నరేంద్రని పట్టుకెళ్తాడు. నన్ను కూడా అమరావతి ఉద్యమం అప్పుడు నన్ను ఆపితే అడిగా, నోటీస్ ఇవ్వాలి కదా నాకంటే, ఒక్క ఆగండి నేను ఎక్కడ రాస్తున్నాడు, అక్కడ ఫిలప్ చేశాడు నోటీసు. అంటే పైనుంచి ఫోను, సాటిస్ రెడ్డికి సరకంగా గుర్తొచ్చినట్టు. ఓకే ఈరోజు ఇతను చూసాం కదా. కంటెంప్ట్ కూడా సుమోటో కంటెంప్ట్ చేసింది హైకోర్టు అధికారుల పైన. వాళ్ళందరూ రేపు పోతారు, సర్వీస్ నుంచి చాలామంది పోతారు, ఆ కేసులో చాలామంది పోతారు, డౌటే వద్దు. అదన్నా తెలుసుకుని ఇప్పుడు అధికారులు మారాలని నేను కోరుతున్నాను. అంటే ఇంత జరుగుతున్నా కూడా కొంతమంది అధికారులు పర్టికులర్గా కేవలం టార్గెట్ చేసుకునే పనిచేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. 2 సంవత్సరాలు అయింది, ఎన్నికలు రేపు మాపు జరుగుతాయి కదా. అధికారంలోకి వచ్చే తెలుగుదేశం పార్టీ కదా, వాళ్ళతో మేము వదిలిపెట్టాం కదా, డౌటే వస్తుంది. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎవరన్నా వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
నేతలే కాదే, ప్రజల దగ్గర కూడా అదే అయిపోయింది కదా పరిస్థితి. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ గారు ఏం నేత కాదు కదా, మంచి డాక్టర్, అవార్డులు వచ్చిన డాక్టర్ని గుండుపోటు వచ్చే విధంగా చేశాడు ఈ సాటిస్టుడు. గుండుపోటు వచ్చే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కళ్ళుంటే నీలే కదా, ఒక బాధ ఆవేదన ఉంది. కానీ సాటిస్ఫెక్టీ చూసి ఎవడు రాట్లా, అదే జరుగుతుంది. టైం వచ్చినప్పుడు అందరూ వచ్చి మామూలుగా ఒక చితక బాధారు చూస్తూ ఉండే. ఇంకా ప్రధాన ప్రతిపక్షంగా ఎన్నో పవిత్రమైన అయితే ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందో, మా నాయకులే కదా ప్రజల్ని కూడా, ప్రజల్ని ఎక్కడైతే ఇబ్బంది పెడుతుందో, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో తప్పనిసరిగా దానిపైన మేము తీస్తాం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, నమస్కారం. హీరో బానా ఎవరు శ్రీకాంత్